जय तेलंगाना आकल भूख लगी है क्या सबको? मैं एक बार जोर से आवाज देंगे जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर। వేదిక మీద ఉన్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా అన్న గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు రాజేశ్వరన్న గారికి, నగర మేయర్ గారు నీతి కిరణ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి, అలీం భాయ్ గారికి, డిసిఎంఎస్ సోదరులు మోహన్ భాయ్ గారికి, అదేవిధంగా వేదిక మీద అనేక మంది పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మిత్రులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పెద్ద కొడుకుగా ఉండి పెన్షన్లు ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా కొంతమందికి పెన్షన్ రాకుండా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసి, అదేవిధంగా వయసు తగ్గించి 57 సంవత్సరాల నుంచే పెన్షన్ ఇవ్వాలని తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా నిజామాబాద్ పట్టణంలో 9,000 మందికి కొత్తగా పెన్షన్లు వస్తా ఉన్నాయి. వారందరూ ఇవాళ ఇక్కడికి పెన్షన్ తీసుకోవడానికి వచ్చినారు. పెన్షన్లు కొత్తగా వస్తున్నటువంటి తల్లులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మొత్తం నిజామాబాద్ జిల్లా మీరు తీసుకున్నట్టయితే కొత్తగా వచ్చేటటువంటి పెన్షన్లు 50,000 పైచిలకు మనం మొత్తం నిజామాబాద్ జిల్లాలో పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ మనందరం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి, పెన్షన్ ఎందుకు ఇస్తా ఉన్నాం? అసలు కైకేల్లో వేరే పెన్షన్, किस वास्ते दे रहे पेंशन? आज हिंदुस्तान में सिर्फ तेलंगाना ही नहीं, बाकी और रियासत भी है, बाकी और स्टेट्स भी है, लेकिन वहां पे क्या पेंशन मिल रहा है, यहाँ पे क्या पेंशन मिल रहा है? अपने बगल में ही महाराष्ट्र है. मैं निजामाबाद वालों को बाग अनुबंधం ఉంటుంది మహారాష్ట్రతో. మహారాష్ట్ర में क्या हालत है? పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, వయసు పైబడిన వాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కాలు చేయి బాగాలేని వాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, మానసిక పరిస్థితి బాగాలేని వాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం, దేవతాలు ఉన్న వాళ్ళకు పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఎందుకోసం ఇచ్చుకుంటా ఉన్నాం ఇది? ఎందుకంటే ఒక ఇంట్లో ఒక కాలు లేని బిడ్డ ఉంటే ఆ ఇంటిల్ని పాలు కూడా ఎంత భారంగా ఉంటుందో అర్థం చేసుకునేటటువంటి గుండె ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి, ఆ గుండె తెలంగాణ బిడ్డల కోసం నిరంతరం కొట్టుకుంటుంది కాబట్టి పెన్షన్ ఇస్తున్నాం. ఇట్టుగా పొదువుకిస్తలేం. మాటలు చెప్పే నాయకులు పెన్షన్ ఇవ్వరు, అర్థం చేసుకోరు. ఆ బాధ వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. ఇప్పటి వరకు మా గణేశన్ ఎంతో బాధతో చెప్పుకొచ్చింది. వయసు పైబడిన పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంట్లో మీరు భారం అయిపోయింది, మీకు ఇంకో 2 ముద్దలు ఎక్కువ పెట్టాలని ఒక ఆలోచన ఎందుకు వస్తుంది? పేదరికంతో వస్తుంది, ఇట్టుగా రాదు. పరిస్థితులు బాగుండి ఇంట్లో నిండుగా అంతా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. పేదరికం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు అప్పుడు భారం అనిపిస్తుంది, అప్పుడు ఒక్కొక్క రూపాయి కూడా బాధ అనిపిస్తుంది. ఆ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి అర్థమైంది కాబట్టి పెద్దవాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు, వారికి ఏదైనా చిన్న రోగం వచ్చినా, నొప్పి వచ్చినా పిల్లల మీద ఆధారపడద్దు, వారి ఆత్మగౌరవానికి భంగం రావద్దు, వారు మర్యాదగా ఉండాలి. ఎందుకంటే जिस रियासत में जिस हुकूमत को बुजुर्गों को दुआ मिलते हैं वो हमेशा के लिए बरकत के साथ रहते हैं. ఇవాళ పేదవాళ్లకు పెద్దవాళ్లకు పెన్షన్ ఇస్తే ఆ ఆశీర్వాదంతో తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, సంపద సృష్టించేటటువంటి తెలంగాణ అవుతుంది, దేశంలోనే నంబర్ 1 అవుతుంది. 8 సంవత్సరాల నుంచి మొట్టమొదటి సంవత్సరం మనం ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి అంతకుముందు 200 ఉంటే ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్లతో మొదలు పెట్టుకున్నాం. మనం ఆనాడు కూడా మస్తు మంది మాట్లాడారు, ఏడికెళ్ళి తెస్తే పైసలు కేసీఆర్, ఏడికెళ్ళి పెన్షన్ ఇస్తారు కేసీఆర్ గారు మీరు అని మస్తు మాట్లాడారు. కానీ ఎన్నడూ వెనక్కు వద్దలే. ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు, మీరే సాక్ష్యం. కరోనా వచ్చి దేశం ప్రపంచం ఆగమైనా కానీ తెలంగాణ మాత్రం పెన్షన్ ఒక్కసారి కూడా ఆపలేదు. పెన్షన్ ఆపలేదు, రేషన్ ఆపలేదు, కరెంట్ ఆపలేదు, వైద్యం ఆపలేదు, వ్యవసాయం ఆపలేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఆ బాధ తెలుసు. ఊర్లలో వ్యవసాయం ఆగితే ఇక్కడ తిండి ఉట్టదన్న విషయం ఆయనకు తెలుసు. ఆనాడు నరేంద్ర మోడీ గారికి మొత్తం ముఖ్యమంత్రుల సమావేశంలో కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఒక మాట చెప్పింది, వ్యవసాయం ఆపే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పంటలు కొంటాం, అక్కడ వ్యవసాయం చక్రం తిరిగితేనే ఇక్కడ పట్టణాలలో ఉన్న మనకు 2 పిండి గింజలు దొరుకుతాయని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ పెన్షన్ ఇచ్చేది కూడా
కేవలం ఒక అనుబంధంతో, ఒక ఆర్ద్రతతో పెద్దవాళ్ళందరూ సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక బాధ్యతతోనే ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొంతమందికి రాకపోయి ఉండొచ్చు, కొంతమంది తల్లులు బాధపడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారు బోలా శంకరుడు. ఆయన ప్రతి ఒక్కరు బాగుండాలనుకుంటారు తప్పితే ఎవరు బాగుండద్దని అనుకున్న వ్యక్తి కాదు. ఇవాళ కాకపోతే రేపు రావాల్సిన వాళ్లకు, అర్హతైన వాళ్లకు అందరికీ కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పటిదాకా ఇక్కడ ఒక అక్క వెలిపెట్టింది. నేను గణేశన్ అడిగిన, ఏమైనా ఎందుకు వెలిపెడుతుందంటే ఇంట్లో ఆల్రెడీ తాతకు పెన్షన్ వస్తుందట, నాకు కూడా పెన్షన్ ఇవ్వమని వెలిపెడుతుంది అని. నేనన్నా అవ్వ మాట చల్లకుండా మంచి కానీ నిజం కానీ తెలంగాణలో ఎంత సంపద పెరగాలంటే ఇంట్లో ఒక్కరికి కాదు ఇద్దరికి పెన్షన్ ఇచ్చుకునే స్థాయికి మనం పోవాలని చెప్పి ఒక ఆడబిడ్డగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు మొదటి దఫ తప్పకుండా ఇంటికి ఒకరికి పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఇవాళ నిజామాబాద్ పట్టణంలో 60,000 ఇల్లున్నాయి. మనం ఇచ్చే పెన్షన్లు 40,000. అంటే దాదాపుగా ఒక 20,000 మధ్యతరగతి పెద్ద తరగతి వాళ్ళని వదిలిపెడితే పేదవారు అందరికీ కూడా ఇంటికి ఒక పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్న విషయం సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా దయచేసి నిజామాబాద్ ప్రజలకు, మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నేను ఒక విషయం విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మనమేమో పేదవాళ్ళకు పెన్షన్ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ ఉంది మన అక్క చెల్లెలందరికీ తెలుసు, पहले रेशन पे लिमिट रहता था, हर आदमी को 6 किलो ही बोलते बोलते एक लिमिट रहता था. अब वो पूरा लिमिट निकाल दिए. घर में कितने भी लोग हैं उनको जितने भी चावल चाहिए रेशन शॉप से आप ले जा सकते बोल के वो लिमिट भी आज निकाल दिए. అంటే ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినాలి అనేటటువంటిది మన ఉద్దేశం. కానీ नरेंद्र मोदी जी आजकल एक नया बात बोलना शुरू कर दिया इस देश में. क्या बोल रहे हैं? पेंशन नहीं देना गरीबों को, रेशन नहीं देना गरीबों को, घरा नहीं देना, बच्चों के लिए पढ़ने के लिए स्कॉलरशिप नहीं देना, शादी मुबारक नहीं देना, केसीआर किट नहीं देना. क्यों नहीं देना? ఎందుకు ఇవ్వద్దంటే ఇవన్నీ ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని చెడగొడుతున్నాయట ప్రభుత్వాలు. చెడగొడుతున్నామా? అవసరం ఉన్నోడికి కడుపు నింపడానికి ఇస్తున్నామా, లేకపోతే ఉన్నోడికి బాగా డబ్బులు ఎక్కువైనోడికి పంచి పెడుతున్నామా? ఒక్కసారి ప్రజలు దయచేసి ఆలోచించుకోవాలి. డబ్బులు బాగున్నోడికి పంచి పెడుతున్నది ఎవరు ఇవ్వాలి? మోడీ గారు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులో డబ్బులకు పెట్టిపోయిన మిత్రులకు, ఆయన మిత్రులకి ఆయన 10 లక్షల కోట్లు పంచుకున్నాడు. అదేమో కరెక్ట్ అట, మనమేమో పేదవాళ్ళకు పెన్షన్ ఇవ్వద్దట. ఇది న్యాయమేనో దయచేసి మీరందరూ ఒకసారి ఆలోచించాలి. ఆలోచించడం కాదు, 10 మందికి ఈ విషయాన్ని దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ చర్చ మొదలు చేసి ప్రతి గ్రామంలో రేపటి నుంచి మీకు వాట్సాప్ యూనివర్సిటీలలో మెసేజ్లు వస్తాయి. ముఖ్యంగా యువకులు, మన మహిళలు జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేసుకోవాలి. ఎందుకోసం ఈ మాట చెప్తుందంటే ప్రజా జీవితంలో మనందరం కూడా తప్పకుండా ఆలోచన చేసుకోవాలి. ఏమంటుంది? ఉచితాలు ఇవ్వద్దు, ఉచిత పథకాలు ఇవ్వద్దు. మరి ఏం చేయాలి ప్రభుత్వం? పేదరిక నిర్మూలన ఎట్లా జరగాలి? పేదవాడు పేదరిక రేటు కిందనే ఉండాలన్నా, వాడు పైకి రావద్దా? పైకి రావాలంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా. నిన్న దళిత బంధు కార్యక్రమం పెట్టినాం. ఒక్కొక్క ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే వ్యాపారం పెట్టుకొని పేదరిక రేటును దాటి వాళ్ళు పైకి వస్తారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముందు తరాలు బాగుపడతాయని పథకాలు పెట్టుకున్నాం. ఎందుకోసం పెట్టుకున్నాం ఈ పథకాలు? పుట్టిగా పెట్టుకోలేదు. ఇవన్నీ కేసీఆర్ గారు ఆలోచన చేసి తెలంగాణ మంచి తెలంగాణ కావాలి, దేశంలో నంబర్ 1 కావాలి అని ఈ పథకాలు పెట్టినాం. పెట్టినటువంటి ఈ పథకాలన్నింటినీ ఏదో ఒక వంకన తీసేయాలనేటటువంటి కుట్ర జరుగుతుంది. దయచేసి గమనించుకోవాలని నిజామాబాద్ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.